నెక్స్ట్ వచ్చేసి ఇండెఫినెట్ ఆర్టికల్. సరే, ఈ 2 లెటర్స్ ఉన్నాయి మనకి. కాకపోతే ఎప్పుడు ఏది యూజ్ చేయాలి అనేటువంటిది ఒక చిన్న కన్ఫ్యూజన్ కదా. అంటే నేను చెప్పినటువంటి రూల్ ఏదైతే కాన్సనెంట్ ఇంకా వవెల్ సౌండ్ బేస్ చేసుకొని చెప్పానో అది ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను నేను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ ఆనర్, హానెస్ట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ హెచ్ అనే లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఆ వర్డ్స్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు ఆనర్, హానెస్ట్, ఆనర్, హానెస్ట్. అంటే ఈ వర్డ్స్ సౌండ్ అనేటువంటిది వవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి వీటికి ముందు మనము యాన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. యాన్ ఆనర్. దీంతో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. It is an honor to be part of the show. అంటే నేను ఆ షోలో నేను ఒక పార్టిసిపెంట్ అయినందుకు ఇట్స్ లైక్ అ ఆనర్. అంటే నాకు చాలా గర్వంగా ఉంది, నేను అంటే ఆనర్గా ఫీల్ అవుతున్నాను అనే ఉద్దేశంతో. అలాగే హానెస్ట్కి చెప్పుకున్నట్లయితే మై ఫ్రెండ్ ఈజ్ అన్ హానెస్ట్ ఉమెన్. అంటే నా ఫ్రెండ్ ఒక నిజాయితీ కలిగినటువంటి అమ్మాయి. సో ఇక్కడ మనము దో ద వర్డ్స్ ఆర్ స్టార్టింగ్ విత్ కన్సోనెంట్స్ బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ యాన్ అనేటువంటిది మనము యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇట్స్ అ యూకే బేస్డ్ కంపెనీ. ఇక్కడ యూ అనేటువంటిది వవెల్ లెటర్ కదా, ఏఈఐఓలో యూ కూడా ఉంది కదా. సో మరి నేను ఏ యూజ్ చేశాను బికాస్ దాని సౌండ్ని బట్టి, అంటే దాన్ని ఏదైతే ప్రొనౌన్సియేషన్ వస్తుందో ఇట్స్ అ యూకే బేస్డ్ కంపెనీ, యూ అని అంటున్నాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. She is a United States Senator. అంటే ఆమె యునైటెడ్ స్టేట్స్కి చెందినటువంటి సెనేటర్ అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఎగ్జాంపుల్ని చెప్పాను. ఈవెన్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అనేటువంటిది యూతో స్టార్ట్ అయినా నేను ఏ అనేది యూస్ చేశాను. సో ఇలాంటి వాటిని ఏమంటారు అంటే వీటిని ఎక్సెప్షన్స్ అంటారు. అంటే ఎక్సెప్షన్స్ అంటే ఫస్ట్ మనం చెప్పుకున్న రూల్ ఉంది కదా, కాన్సనెంట్స్కి ముందు ఏ, తర్వాత వవెల్ సౌండ్స్కి ముందు ఏఎన్ యాన్ యూజ్ చేసుకోవాలి అనేటువంటిది. సో ఇలాంటి ఎక్సెప్షన్స్లో ఆ రూల్ అనేటువంటిది మనము అంటే కొన్నిసార్లు ఇలా ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు మనం ఆ రూల్ అనేటువంటిది పాటించమన్నమాట. ఇక్కడ మనము ప్రొనౌన్సియేషన్ని బట్టి ఏ కానీ యాన్ కానీ చూస్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ కొన్నిసార్లు అంటే మనకి అసలు అక్కడ ఎట్లాంటి ఆర్టికల్ అవసరం లేకపోయినా కూడా ఆర్టికల్ అనేటువంటిది యూస్ చేస్తూ ఉంటాము. అంటే యాక్చువల్లీ అవి ఏంటి అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్డ్ అనమాట, బట్ స్టిల్ ఆర్టికల్ అనేది యూస్ చేస్తాము విచ్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. సో అలాంటి నేను కొన్ని బేసిక్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైతే మనం డే టు డే లైఫ్లో మనం రాంగ్గా చెప్తూ ఉంటామో అవి నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ అంటే అక్కడ ఆర్టికల్ ఎందుకు అవసరం లేదు అంటే వాటిని ఒమిషన్స్ అంటారు. సో ఆర్టికల్ ఇవ్వకపోయినా కూడా ఇట్స్ ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 వచ్చేసి లెట్స్ గో ఫర్ ఎ డిన్నర్ టునైట్. ఇక్కడ యాక్చువల్లీ ఏ అవసరం లేదు, బట్ స్టిల్ అంటే మనము జనరల్గా మాట్లాడేటప్పుడు సాధారణంగా ఏ అనేది యూజ్ చేసి చెప్తూ ఉంటారు విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు ఏవైతే
పర్టికులర్గా అంటే ఇప్పుడు ఇలా జనరల్గా మాట్లాడుకునే ముందు ఏ అనేటువంటిది ఇక్కడ అవసరం లేదు. జనరల్గా మీరు డిన్నర్కి వెళ్దామా అని అడగొచ్చు అనమాట. ఇంకొకటి ఐ లెర్న్ ద సంస్క్రిట్ ఫర్ 2 years in my high school. అంటే నేను సాంస్క్రిట్ ఒక 2 years నేర్చుకున్నాను నేను స్కూల్లో ఉన్నప్పుడు, హై స్కూల్లో ఉన్నప్పుడు అనేది నేను చెప్పాలనుకున్నది. కానీ ఇక్కడ ద సాంస్క్రిట్ అంటే లాంగ్వేజ్కి ముందు కూడా నేను ఆర్టికల్ని పెట్టి స్పెసిఫై చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదనమాట. ఇంకొకటి ఏవైతే ఆర్టికల్స్ మనం యూజ్ చేస్తున్నామో, ఇందాక నేను ఇండెఫినిట్ ఆర్టికల్స్ చెప్పాను కదా మీకు, ఏ యాన్, ఇందులో మళ్ళీ పర్టికులర్గా ఇవి వచ్చేసి ఈ ఇండెఫినిట్ ఆర్టికల్స్ని మనము అన్కౌంటబుల్ నౌన్స్కి ముందు యూజ్ చేయకూడదు, ప్లూరల్స్కి ముందు యూజ్ చేయకూడదు. చెప్పాను కదా, ఓన్లీ సింగులర్కి ముందు యూజ్ చేయాలి. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే లైక్ వాటర్, అంటే ఏవైతే మనం కౌంట్ చేయలేమో, వాటర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకారం తీసుకున్నాం అనుకోండి, ప్లీజ్ గివ్ మీ ఏ వాటర్ అనలేదు. ఎందుకు అంటే వాటర్ ఈజ్ అ అన్కౌంటబుల్ నౌన్, అంటే అది మనం కౌంట్ చేయలేము. సో ఇక్కడ ఏ అనేటువంటిది రాంగ్. నేను ఒకవేళ ఏ యూజ్ చేసే సెంటెన్స్ చెప్పాలి అనుకోండి, సో దాన్ని కౌంటబుల్ ఆబ్జెక్ట్ అంటే కౌంటబుల్ లాగా సెంటెన్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ప్లీజ్ గివ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ అనేటువంటిది రాంగ్. ఇంతకుముందు నేను రాసినటువంటిది రాంగ్ సెంటెన్స్ అనమాట. సో ఇలాగా ఇండెఫినిట్ ఆర్టికల్స్ అనేటువంటివి మనము అన్కౌంటబుల్ నౌన్స్కి ముందు యూజ్ చేయకూడదు. సో బేసికల్లీ మీకు అంటే ఆర్టికల్స్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. ద, ఏ, యాన్ ఈ 3 పదాలని ఆర్టికల్స్లో యూజ్ చేస్తారు. బేసిక్గా ఆర్టికల్స్ అనేవి 2 types, డెఫినెట్, ఇండెఫినెట్. సో వాటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.